తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. కిరణ్మయి ప్రకాశం ప్రత్యేక కార్యక్రమంలో మన నిటిల కిరణ్మయి అమ్మ మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తున్నారు కదా. మరి ఈ రోజు ఒక చక్కటి ప్రశ్నని అమ్మ మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం జాహ్నవి. అమ్మ, ఎప్పుడు మేము అడిగే చక్కటి ప్రశ్నలు సమాధానాలు అందిస్తూ ఉంటారు. మా అందరికీ మంచి నాలెడ్జ్ ఇస్తూ మేము ఎలా నడవాలనేది చెప్తూ ఉంటారు. అయితే అమ్మ, మీకు బాగా ఇష్టమైన అంటే శివుడు విష్ణువు ఇద్దరూ కాకుండా ఇంకా బాగా ఇష్టమైన తత్వం ఏమిటి? మీకు ఇష్టమైన ఆ తత్వం గురించి ఈరోజు మాకు వివరించండి అమ్మా. ఇష్టమైన తత్వము అంటే నమ్మేది అభేద స్వరూపం, శివుడితో కానీ విష్ణువుతో కానీ సమమైనటువంటి స్వరూపము, ఇద్దరిని కలిపితే వచ్చినటువంటి రూపం ఏదైతే ఉందో అదే లలితా త్రిపుర సుందరి అవతారం. ఆవిడ లలితమ్మ అనగానే మనసుకి కలిగేటువంటిది ఏంటంటే అమ్మని పిలుచుకున్నట్లుగా ఉంటుంది. నిజంగా అమ్మ, నాకు కూడా అనుభూతుంది కదా. ఆ అమ్మ అనేటువంటి భావన, అమ్మ వచ్చి ఏదో బాగాలేనప్పుడు ఒంటి మీద చెయ్యేస్తే ఎంత హాయిగా ఉంటుందో, ఆ లలితమ్మ ఋషులు మనకి ఇచ్చినటువంటి ఫోటోలు కానీ అదే రూపాలు కానీ, ఆ రూపాలతో క్రియేట్ అయిన విగ్రహాలు కానీ, ఇవేమీ లేకపోయినా కనీసం పసుపు స్వరూపంగా అమ్మవారిని ఓ ముద్దగా పెట్టుకున్న ఎదురుగుండా దానికి ఒక చిన్న కుంకుమ పెట్టంగానే అందులోంచి వచ్చేటువంటి ఎనర్జీ, ఆ లుక్ ఏదైతే ఉంటుందో దానివల్ల మనలో ఉండేటువంటి రకరకాల మలినాలు, మైండ్ సెట్లో ఉన్నటువంటి రకాల ఇబ్బందులు, ఆలోచనలు, ఇవన్నీ కనీసం ఫ్యూ సెకండ్స్, ఫ్యూ మినిట్స్, ఫ్యూ అవర్స్ డ్రాస్టికల్గా మనం చేసేటువంటి సాధన మీద ఆధారపడి నెమ్మదిగా మనం క్లియర్గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలా తేలికబడినటువంటి మనుషులుగా తయారవుతాం. అనవసరమైన ఆలోచనలు లేకుండా, మాటలు లేకుండా ప్రశాంతతని పొందుతూ ఉంటాం. అంటే స్పీచ్లెస్, బౌండ్లెస్ అంటూ ఉంటాం. రెండు రకాల వర్డ్స్. అంటే భావాతీతమైనటువంటి విషయాన్ని బయటికి ఎలా వెలిబుచ్చాలి అంటే స్పీచ్లెస్ అంటాం. మీ ఆనందం ఎలా ఉంది, ఎంత అనుభూతిని పొందుతున్నారంటే బౌండ్లెస్. అది మనం చెప్పడానికి ఒక అవధి అనేటువంటిది లేదు. అవధి లేనటువంటి స్థితిని పొందిస్తున్నాం. ఈ రెండు కలగాలి అంటే మాత్రం అమ్మ ప్రస్తావన తప్పకుండా ఉండాలి. ప్రతి మనిషి జీవితంలో కూడా ఆ టచ్ ఉండాలి. కనుక అటువంటి ఆనందాన్ని, అటువంటి అనుభూతిని నిత్యము ఇస్తూ, ఏది కోరుకున్నా అది లౌకికమైన సమస్య, మనసు బాలేదు, రకరకాల ఆలోచనలోకి వెళ్తుంది. ఆలోచనలోకి వెళ్తున్నప్పుడు ఆ మనస్సుని మళ్ళీ ఒక చోటికి కేంద్రీకరించుకునేటువంటి శక్తిని ఇవ్వాలంటే ఆ తల్లి నామాన్ని చదువుకుంటే, కనీసం ఏ నామము రాదు, ఆ తల్లిని మనసులో తలుచుకుని, అమ్మ నువ్వు తప్ప ఇంకెవరూ దిక్కు లేదు నాకు, ఈ ఇబ్బంది అనిపించకుండా ఉండేదంత శక్తి నాకు ఇవ్వు చాలు అనేటువంటి ఒక ఆలోచన మనసులోకి వచ్చిన మరుక్షణం ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది. లలితమ్మ అనగానే మీ కళ్ళు చెమర్చాయమ్మ కదా. ఆ అమ్మ అనేటువంటి మాటలోనే లలిత అంటే మనకి చెప్తారు, లోకానతీత లలితే లలితాతేన చోచ్యతే అని చెప్తుంది శాస్త్రం. లోకంలో ఉన్నటువంటి లావణ్యాన్నంతటినీ, మృదుత్వాన్నంతటినీ, తల్లిదనాన్నంతటినీ తీసుకుని ఒక చోట రాశిగా పోస్తే, ఆ రాసంతటికి ఒక రూపాన్ని ఇస్తే ఆ రూపమే మన లలితమ్మ అని చెప్తారు. కనుక ఆ తల్లిని తలుచుకోగానే కలిగేటువంటిది ఏమిటంటే మృదుమధురమైనటువంటి ఒక భావన, ఒక చల్లటి గాలి మన శరీరంలోకి వస్తూ ఉంటుంది. ఆ అనుభూతిని పొందిన మరుక్షణం ఏమవుతుంది అంటే అహం విభావయేద్ భవాని. మనం కూడా పరుల పట్ల అంతే అమ్మతనాన్ని మన ఎందుకు కలిగి ఉండి ప్రవర్తించడం మొదలెడుతూ ఉంటాం. అది చాలా ముఖ్యం. శివుడిగా మారాలి అంటే రకరకాల వేషధారణలు కావాలి. విష్ణువుగా మారాలి అంటే రకరకాల వేషభావం, రకరకాల యాంత్రికమైనటువంటి మంత్రసహితమైనటువంటి విషయాలు కావాలి. అమ్మగా మారాలంటే స్త్రీగా పుట్టడమే గొప్ప కదమ్మా. కనుక ఆ అమ్మగా ఉండేటువంటి ఆ అవకాశాన్ని, అధికారికతని ఆ తల్లి మనందరికీ ఇచ్చేసింది పుట్టుకతోని, ఆడవాళ్ళందరికీ. దాన్ని ఇంకాస్త పరిపృష్టమైనటువంటి స్థితికి తెచ్చుకోవడం, ఆ తల్లి నామాలు చదవడం వల్ల కానీ, పరిపూర్ణమైనటువంటి ఆ నామాల్లో ఉండేటువంటి తత్వాన్ని తెలుసుకుని ఆవిళ్ళ మారాలి అంటే ఇంకాస్త ప్రేమను పెంచుకోవాలి. సమాజం పట్ల మనకున్నటువంటి బాధ్యతను పెంచుకోవాలి. సమాజం పట్ల మనకున్నటువంటి ఏకాగ్రతను పెంచుకోవాలి. అన్నింటి పట్ల ఎప్పుడైతే ఏకాగ్రత పెరుగుతుందో అంతకంత మనకి మనంగా ఒక్కళ్ళం ఏకాంతంగా మారుతాం. సమాజం పట్ల ఎంత బాధ్యతగా ఉంటామో తల్లిని పట్టుకుంటే అంతే బాధ్యతతో మనం చేసేటువంటి ప్రతి పని వల్ల, ఆ సాటిస్ఫాక్షన్ వల్ల మనం ఏకాంతంగా మన జీవనాన్ని సాగించగలిగేటువంటి అవకాశం ఉంటుంది. మామూలుగా డిస్టర్బ్ అవుతూ ఉంటాం. 10 మందితో మనం చేసే ప్రతి పని వల్ల కూడా మనం ఏమవుతాం అంటే ఎక్కువ డిస్టర్బ్ అవుతూ ఉంటాం. కానీ తల్లిని పట్టుకోవడం వల్ల చేసేటువంటి ప్రతి కార్యక్రమం, ఎన్నో కార్యక్రమాలు గుళ్ళల్లో చేస్తూ ఉంటాం. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కొన్ని 100 మంది వచ్చి సహాయం చేస్తూ ఉంటారు. ఎంతో లక్షల డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ఇవన్నీ చేశాక ఎంత ప్రశాంతత ఉంటుందంటే ఇదంతా జరగవలసింది జరిగింది, ఇందులో ఎవరికీ క్రెడిట్ లేదు.
చేయించవలసింది తనకేం కావాలో అది చేయించుకుంది. ఆ తల్లి అనుగ్రహం అనేటువంటి ఒక మాటతో అహంకారం అంతా కూడా విచ్ఛిన్నమైపోతుంది. ఎంత సమాజంతో మిళితమైపోతామో అంత ఏకాంతంగా బతికేటువంటి అవకాశం అమ్మ మనకి ఇస్తుంది. పైగా అమ్మ ఇచ్చినటువంటి అనుభూతి అసలు ఈ మార్గంలోకి రావడానికి మొట్టమొదటి సౌందర్యలహరి మొదలెడుతూనే చెప్పాను. మా పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పౌర్ణమి పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ సందర్భంలో ఆ చిన్న చిన్న పిల్లలతో పాటు నాకు కూడా అమ్మ ప్రచోదనం చేసి ఆవిడ శ్లోకాల్ని విశేషంగా పాడించుకుంది. ఆ పాట, ఆ రాగం అనేటువంటిది ఇప్పటికి ఎంతోమంది దగ్గర పాడాను. ప్రతి వాళ్ళు కళ్ళు మూసుకుని ఆనందాశ్చర్యాలతో అనుభవించారే తప్ప ఈ రాగం ఇది, ఫలానా ఈ రాగం ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఇలా ఎవరు అడగల. ఆనందం, తన్మయత్వం తప్ప ఇంకోటి మీరు చదువుతున్నప్పుడు అది వచ్చే అనుభూతే వేరు. కనుక ఆ తల్లి అనుభూతి, అది అనుభవిస్తూ ఉంటే కలిగేటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉంటుందో అది ఏది చెయ్యాలని సంకల్పాలు ఉండవు, కానీ అన్నీ జరిగిపోతూ ఉంటాయి. అమ్మ ఒక్క విషయం అడగచ్చా? అంటే నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను, నాకు తెలుసు కానీ ఇంకా తెలుసుకోవాలి నేను కూడా, మన వ్యూవర్స్ అందరికీ తెలియాలి ఖచ్చితంగా. అమ్మ ఈ రోజుల్లో ఆడపిల్లలకు కానీ అబ్బాయిలకు కానీ ఓపిక లేదమ్మా. మీకు ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఎన్ని పనులు చేస్తారు, ఇంట్లో మొత్తం చూసుకోవడము, బయట ఆలయంలో చూసుకుంటూ ఉంటారు. మీ ఫ్యాన్స్, మీ అభిమానులు ఎందరూ, మీరు సౌందర్యలహరి కొన్ని వేల మందికి నేర్పిస్తున్నారంటే అది మాటలా అమ్మ? ఇంత ఓపికగా మేము ఉండగలమా? మాకు సాధ్యమేనా? మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఎంతో? ఏ పనికి ఆ పని, ఇది నా బాధ్యత, ఇది నేనే చేయాలి, ఇంకెవరు చేయడానికి ఇందులో అవకాశం లేదు, దీన్ని నేను చేస్తేనే బాగా చేయగలనని ఆ పనితో మనం తాదాత్మ్యత పొందేయాలి. వంట నేను చేస్తాను, అది నాకు బర్డెన్ కాదు. నేను తినే అన్నం వల్ల నా ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి అనేటువంటి ఒక వ్యాపకం ఎప్పుడైతే కోరికగా మారిపోతుందో ఇంకా అన్నం ఇంకా బర్డెన్ అని, బాబా ఇంకా అన్నం ఉండాలా అనే ఫీలింగ్ రాదు. అది చేసిన కొద్ది, మనం ఇష్టమైన పని చేసిన కొద్దీ మనం ఎంత యాక్టివ్గా మారుతాం. సో అదొక పని. దాంతోపాటు సౌందర్యలహరి చెప్పుకోవడం, మిగతా స్తోత్రాదులు 10 మందితో పంచుకుంటూ ఉండడం, అవి నిత్యం పాడుకుంటూ ఉండడం, ఆ మీనింగ్స్ చెప్పుకుంటూ ఉండడం. ఒకసారి ఒక అర్థం వస్తుంది, ఇంకోసారి ఇంకో అర్థం వస్తుంది, ఇంకోసారి చెప్పుకుంటే ఇంకే అర్థం వస్తుందో, అమ్మ ఏం చెప్పిస్తుందో. ఎందుకంటే నాకు నేనుగా ఎప్పుడు కూడా ఒక గురువు దగ్గర కూర్చొని నేర్చుకున్నటువంటి విద్య కాదు, అది అమ్మ అనుగ్రహమే. కనుక అది ఎప్పుడు ఏదొచ్చినా కూడా 10 మంది నా ఎదురుకుండా కూర్చొని వింటుంటే వాళ్ళతో పాటు నేను 11 దానిగా వింటూ ఉంటాను. నేను నాలోంచి వచ్చే స్వరాన్ని నేను కూడా వింటూ ఉంటాను. ఆ వినడం ద్వారా ఓకే ఇది ఇంకా బాగుంది, ఇది ఇంకా బాగుందని ఆనందాన్ని పొందుతూ ఉంటాం. ఆనందం వల్ల ఏమవుతుందంటే ఆ పని పట్ల, ఆ జరిగేటువంటి విషయం పట్ల ఇంకాస్త ఆసక్తి పెరుగుతుంది. సో మనం చేసేటువంటి పని మీద మనకి శ్రద్ధ కన్నా ఆసక్తి పెరగాలి, ఇష్టంగా చేయగలగాలి. ఆ ఇష్టంగా చేస్తే ఏ పని ఎంత పని అయినా చేస్తూ. సో ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే ఇదేనా? ఇష్టంగా చేయండి, ఇది నేనే చేయాలి అనేటువంటి ఇష్టంతో చేస్తే ఆ పనులు మనకి ఎప్పుడు బర్డెన్ కాదు. అవును, అందుకేనమ్మా ప్యాషన్ ఉన్న పని చేస్తే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంతే, ప్యాషన్ ఉన్న పని మాత్రమే చేసి మిగతా వాటిని చేయని వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు కొత్త నిర్వచనం వచ్చింది ప్రపంచంలో, ఓసిడి. నాకు బాగా ఓసిడి అంటారు. ఏమిటి ఓసిడి అంటే? అసహ్యంగా ఉన్న దేన్ని నేను అసలు దేన్ని టచ్ చేయను, నేను దూరంగా ఉంటాను. అసహ్యంగా ఉన్న దేన్ని పట్టించుకోవడం ఓసిడి కాదు. అసహ్యంగా ఉన్నదాన్ని, అపరిశుభ్రంగా ఉన్నదాన్ని కూడా బాగుండేటట్లుగా చేసుకోవడం ఓసిడి యాక్చువల్గా. సో ఓసిడి మీనింగే మార్చేసారు. అంతే కదమ్మా. ఇప్పుడు నాకు ఏది నచ్చదు, అన్నీ నేను తుడుచుకుంటాను అంటే అర్థం ఏమిటి? తుడవకుండా ఉన్నటువంటి పదార్థాన్ని, వస్తువును, దేన్ని చూసినా సరే, బాగోలేనటువంటి ఒక బాత్రూమ్ని చూసాం, ఎవరింటికైనా వెళ్ళాం, ఓకేనా? నా కూతురింటికి వెళ్ళా, ఆ రోజు ఎందుకో బాత్రూమ్ కాస్త బాగాలేదు, నాకు నిజంగా ఓసిడి అనుకుందాం, నేను ఇమీడియట్గా బాత్రూమ్ బాగు చేయాలంతే. అది నాకు ఓసిడి అంటే అసలు మీనింగ్. నాకు బాగా తినడం వచ్చు అంటే అర్థం ఏమిటి? నేను బాగా వండుతానని అర్థం. వండగలిగిన వాడే తినే అర్హతను కలిగి, బాగు చేసుకోగలిగిన వాడికి బాగుండాలి అనే కోరిక అధికంగా ఉండాలి, అంతే తప్ప 10 మందితో చేసుకుని బాగుండాలని కోరుకోవడం శాడిజం అవుతుంది. ఎస్ ఆర్ నో? కనుక ఏ పనైనా సరే నువ్వు దానిలో నిష్ణాతుడు కానీ దాన్ని ఇష్టంగా చేయగలిగేటువంటి స్థితిని కానీ పొందాలి అంటే దాన్ని ముందు నువ్వు మొదలెట్టు, నువ్వు చెయ్యి, దాన్ని అనుభవిస్తూ చేయి, ఆనందంగా చేయి, ఇష్టపడుతూ చేయి. అబ్బో ఇది ఏమవుతుందో, ఇది ఎలా అవుతుందో, ఇది సరిగా అవుతుందో లేదో, ఇన్ని డౌట్స్ నీలో ఉంటే అది అలాగే అవుతుంది. ఇది అమ్మవారు చేయిస్తుంది, నేను చేసేది కాదు అనే పరిపూర్ణమైన నమ్మకం నీకుంటే 24 గంటల్లో నువ్వు చేసే కుటుంబ వ్యవహారాలైనా సరే, సామాజిక వ్యవహారాలైనా సరే, ఇంకా ఈ మరెన్ని రకాలైన పనులైనా సరే, అవి ఎలా జరగాలో కాల నిర్ణయం ప్రకారంగా జరుగుతూ పోతాయి. అన్నీ మన కళ్ళకి, మన మనసుకి ఆనందాన్ని ఇస్తాయి తప్ప బాధను మాత్రం. ఓకే, సో ఇది ఖచ్చితంగా ఈ తరం యువత ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. మానసికమైనటువంటి పరిణతి, దీన్నే మనం ఇప్పుడు రకరకాల కోర్సులు ఇస్తున్నారు. అవును, మెంటల్ బ్యాలెన్సింగ్ కోర్సెస్, ఇలాంటివన్నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్. ఇవి ఎక్కడి నుంచి రావమ్మా? ఒకటి చెప్తే వచ్చేది కాదు, మనం డెవలప్ చేసుకోవాలి, మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి. అంతెందుకు మనం కాళ్ళకి వేసుకునే చెప్పులు ఎక్కడికైనా వెళ్తే, ఇంటికి వెళ్తే ఫైనల్గా వదిలేసేసి వెళ్ళిపోతాం. శ్రద్ధగా కాళ్ళకి ఉన్న చెప్పులు విడిచి
ఎడం చేత్తోనో నీ కుడి చేత్తో పట్టుకోవడం ఇష్టం లేకపోతే కనీసం ఎడం చేత్తోనో పట్టుకుని దాని ఒక ప్రత్యేకమైన స్థానం నీట్గా పెట్టి లోపలికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజు. దాని మీద శ్రద్ధ లేని వాళ్ళు మిగతా పనులన్నీ నేను శ్రద్ధగా చేస్తాను అంటే మనం నమ్మక్కర్లేదు. ఇంటిని హాయిగా చూసుకోలేకపోయిన వాడు తిట్టుకుంటూ అబ్బాయి వాడు కూడా ఇలాగే ఉంది, వాడు కూడా ఇలాగే ఉంది, నా జీవితం మారదా, ఇంతేనా, నా ఇల్లు ఇంతేనా, నేను ఇంతేనా, గుడ్డు చాకరీనేనా అనుకున్న వాడి జీవితంలో ఎప్పుడు కూడా పైకి రాడు. ముందు దాన్ని ఎంజాయ్ చేయడం. అదే పురాతన మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తుంటాం, ఇంట గెలిచి ముందు మనల్ని మనం గెలవాలి. సో ఇంట్లో ఉన్న వాళ్ళని గెలవాలి, తర్వాత బయట ఆటోమేటిక్గా వస్తుంది. ఆటోమేటిక్గా వస్తుంది. దీనంతటికీ దేనివల్ల మనం ఇన్స్పైర్ అవ్వాలి అంటే తల్లి లలితా సహస్రనామాల్లో మొట్టమొదటి నామం నుంచి చెప్పింది, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. అమ్మగా ఉంది, అందరినీ ఏలేటువంటి తల్లిగా ఉంది, అందరిలో ఉండేటువంటి చెడుని స్వీకరించేటువంటి లయకర్తగా కూడా ఉంది. మంచిని పెంపొందిస్తుంది, మంచిని ఏలుతుంది, ఆ మంచి లేనటువంటి చోటని తనలోకి స్వీకరించేసి బాగు చేస్తూ ఉంటుంది. ఈ 3 గుణాలు ఉన్నటువంటి తల్లి కనుకనే చిదగ్ని కుండంలోంచి బయటకు వచ్చింది, ఎన్నో ఉన్న నిప్పుల్లోంచి బయటకు వచ్చింది తల్లి. మనం ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న కష్టాలని నిప్పులు అనుకుంటున్నాం, అందులోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయి, వదిలించేసుకోకు. వాటిని అనుభవించే కష్టాన్ని కష్టం కాదనుకునే స్థితి నీలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు అమ్మవారితో సమానం అయిపోయినట్లే ఈ రోజుల్లో. కనుక అమ్మని తత్వాన్ని పట్టుకోవడం, అమ్మని పట్టుకోవడం అంటే ఎలాంటిది అంటే మనల్ని మనం తెలుసుకోవడం. చాలా 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 చక్కటి విషయాలు తెలియజేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, నిజంగా అంటే మన నిటిల్ కిరణ్మయ్య అమ్మ, ఆవిడ బాగా అనుభూతి పొందేటటువంటి అమ్మ యొక్క గొప్పతనం చెప్తూనే చెప్పకనే ఈ తరం జనాలు, ఈ తరం యువతకి ఏ విధంగా నేర్చుకోవాలి, ఎలా ఉండాలి, పరిస్థితుల్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, మన జీవితంలో మనం ఉన్నత స్థితికి ఎదగాలి అంటే ఏం చేయాలనేది ఎంతో చక్కగా వివరించారు కదా. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. నమస్కారం.